అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 4th డిసెంబర్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. కొరియాలో కొద్దిగా పొలిటికల్ ఖాయోస్ మనకు ఉంది. అక్కడ మిలిటరీ పాలన విధించడము, మళ్ళీ విత్డ్రా చేసుకోవడము, సంథింగ్ మొత్తానికి అక్కడ ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొని ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ 0.5% మేర, హాంకాంగ్ 0.5% మేర, షాంఘై కూడా దాదాపుగా 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ 0.25% మేర నష్టపోగా S&P 500 ఫ్లాట్గా క్లోజ్ అయింది. నాస్డాక్ ఒక 0.5% వరకు నష్టపోయింది. అండ్ గోల్డ్ $2,666 దగ్గర ట్రేడ్ అవుతుంటే బ్రెంట్ ఆల్మోస్ట్ $74 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక 2% మేర జంప్ మనం చూసాం. బ్యాంక్ ఆఫ్ కొరియా దానివల్ల కొద్దిగా లిక్విడిటీ సమస్యలు, ఫారెక్స్ మార్కెట్లో ఇంటర్నేషనల్ కొద్దిగా రామిఫికేషన్స్ ఉంటాయి. బట్ మేజర్గా మన వరకు వచ్చే ఇదైతే అంత పెద్దగా ఏం కనిపించట్లేదు. సో దాని గురించి అంత పెద్ద మనం వరీ కావాల్సిన విషయం ఏం కాదు. అండ్ అశ్వథ్ దామోదరన్ గారు అండ్ మోస్ట్లీ వాల్యుయేషన్ గురువుగా ఆయన చెప్తారు. ఆయన ఒక 7 స్టాక్స్ని ఇన్సేన్లీ ప్రాఫిటబుల్ వచ్చే అవకాశాలు ఉన్న స్టాక్స్ని ఆయన చెప్పారు. మ్యాగ్నిఫిషెంట్ 7గా చెప్తూ ఎన్విడియా స్టాక్ అందులో ఇన్స్టెంట్లీ ప్రాఫిటబుల్ వస్తుంది అని చెప్పి ఈ చెప్పిన స్టాక్స్ అన్ని కూడా తను ఓన్ చేసుకున్నాను, తన దగ్గర ఈ స్టాక్స్ అన్ని ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. అయితే ఇవన్నీ కూడా అమెరికన్ బేస్డ్ స్టాక్స్ అండ్ మెజారిటీ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ లైక్ టెస్లా, మెటా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్ అండ్ ఎన్విడియా ఈ లిస్ట్లో ఉన్నాయి. సో ఈ స్టాక్స్ కూడా మనం పర్చేస్ చేయొచ్చు. ఎలా అంటే యుఎస్ ఇండెక్స్ని, ఆ టెక్నాలజీ బేస్డ్ ఫండ్ని, నాస్డాక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ లాంటి వాటిని మనం తీసుకుంటే మోతీలాల్ ఓస్వాల్ లాంటి కంపెనీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. సో అటువంటప్పుడు మనం ఈ బెనిఫిట్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ రూపంలో సిప్ ద్వారా వీటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే యుఎస్ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ని, నాస్డాక్ లిస్టెడ్ కంపెనీస్ని మెజారిటీ మనకు బెనిఫిట్ పొందవచ్చు. అండ్ కొన్ని ఇక్కడ పరాగ్ పారెక్ లాంటివి, పీపీఎఫ్ఏఎస్ లాంటివి, గూగుల్ లాంటి వాటి స్టాక్స్లో కొద్దిగా వాటా కూడా ఉన్నాయి. ఈవెన్ అది కూడా కొద్దిగా పీపీఎఫ్ఏఎస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. వాటి కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. చాలామంది రికమెండ్ అయితే చేయరు పీపీఎఫ్ఏఎస్ని, బట్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది పీపీఎఫ్ఏఎస్ కూడా. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో రిలయన్స్ పర్క్ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ విత్డ్రా చేసుకుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో వీళ్ళ మీద రిలయన్స్ పవర్ మీద విధించిన బ్యాన్ని వాళ్ళు ప్రస్తుతానికి తొలగించారు. దీంతో వీళ్ళు కూడా రిలయన్స్ పవర్ కూడా బిడ్డింగ్లో పార్టిసిపేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక పాజిటివ్ న్యూస్ రిలయన్స్ పవర్కి. ఓఎన్జీసీ పెట్రో అడిషన్స్ అన్న వాళ్ళ సబ్సిడరీ కంపెనీలో 10,000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయబోతుంది రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా. అండ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్లో రైట్స్ ఇష్యూ ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయబోతోంది. ఐఎక్స్ చెప్పడం అంచనా ప్రకారం ద టోటల్ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ వాల్యూమ్ ఇన్ నవంబర్ రోజు 16% ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్. సో గతంతో పోలిస్తే నవంబర్లో 16% మేర వృద్ధి నమోదైంది ట్రేడ్లోనే. సో ఇది పరోక్షంగా ఐఎక్స్ రెవెన్యూస్ పెరగడానికి కారణమవుతుంది. కేన్స్ టెక్నాలజీస్, the company acquired 54% stake in Austria-based సెన్సోనిక్ అన్న కంపెనీలో వాళ్ళు మేజర్గా మానిటర్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మానిటర్ చేసే కంపెనీ ఇది సెన్సోనిక్ అనేది. ఇందులో వెళ్ళి 54% మేర వాటా కొనుగోలు చేశారు. 6 ఏళ్ళకి ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి 187 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి. ఈపాక్ డ్యూరబుల్ వాళ్ళ ద కంపెనీ ఇన్కార్పొరేటెడ్ హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఈపాక్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్. It also informed SIIB officials who initiated a search at the Rajasthan manufacturing facility. Okay. India Glycols promoter Kashipur Holdings increased its stake from 38.14 to 50.35, making it the holding company. Okay. Aggregate shareholder of promoter group and promoter దాదాపు 61% మేర అలాగే ఉంది అని చెప్పి వెల్లడిస్తున్నారు. పీబీ ఫిన్టెక్, పీబీ హెల్త్ కేర్ అన్న ఒక సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసింది. వీళ్ళు హెల్త్ కేర్ సర్వీస్ బిజినెస్లోకి ఎంటర్ కాబోతున్నారు. క్వెస్కార్ప్ ద కంపెనీ విల్ అక్వైర్ ద క్యాటరింగ్ బిజినెస్ ఆఫ్ ఆర్చర్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అండ్ ఆస్ట్రిన్ ట్రేడర్స్ అండ్ సప్లయర్స్. 11 కోట్ల రూపాయలకి క్యాటరింగ్ బిజినెస్ని క్వెస్కార్ప్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు కూడా స్టాఫింగ్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి బెనిఫిట్ అవుతుందన్న అంచనాతో.
అండ్ మరిన్ని స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా ఒకసారి చూస్తే పీబీ ఫిన్టెక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. హొనాసాలో కంపెనీస్ కోఫౌండర్ వరుణ్ అలగ్ దాదాపుగా తన వాటాని 31.93% పెంచుకున్నారు. రిలయన్స్ పవర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. స్విగ్గీ మనం తర్వాత మాట్లాడుకుందాం. నితిరాజ్ ఇంజనీర్స్ హ్యాస్ బీన్ ఆథరైజ్డ్ యాజ్ ఎ డ్రోన్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. డీజీసీఏ నుంచి వీళ్ళకి అనుమతి లభించింది. ఓకే, విప్రో షేర్స్ ఇవాళ నుంచి ఎక్స్ బోనస్ ట్రేడ్ కాబోతున్నాయి. మనకి నిన్నటి నుంచి ఎక్స్ బోనస్ ట్రేడ్ అయ్యాయి. సో December 4 ఇవాళ షేర్స్లో అంటే మన డిమాట్ అకౌంట్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది రికార్డ్ డేట్ తర్వాత. అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక 4 స్టాక్స్ని చెప్తోంది. అందులో 2 స్టాక్స్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ని సేఫ్ బెట్స్గా చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు లిక్విడిటీ అనేది చాలా సమస్యగా మారిపోయింది. ఎందుకంటే లిక్విడిటీ క్రంచ్ చాలా ఎక్కువ ఉంది. అది పరోక్షంగా చిన్న బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సిస్కి చాలా ఇబ్బందికర పరిణామం అయితే పెద్ద బ్యాంక్స్ ఈ కష్టకాలం నుంచి బయటపడతాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర లిక్విడిటీ బాగా ఉంటుంది కాబట్టి. అందుకే ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్యాంకింగ్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా సేఫ్ బెట్స్గా యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటే ఇక్కడ నుంచి అండర్ పర్ఫామ్ చేయబోయే అవకాశం ఉన్న స్టాక్స్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉంటాయని చెప్తున్నారు. అలాగే నోమురా ఐసిఐసిఐ బ్యాంక్ని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని, కోటక్ మహీంద్రా బ్యాంక్ని టాప్ పిక్స్గా చెప్తున్నాయి. మోస్ట్ బ్యాంక్ స్టాక్స్ రైజ్ ఈ మధ్యకాలంలో పెరిగిన స్టాక్స్ లిస్ట్ ఇది. సో ఇదంతా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో లిస్టెడ్ పేరెంట్స్ ఫ్లెక్స్ ఆర్మ్స్ ఆన్ ఐపీఓ స్టేట్. సో 2025లో సో ఆల్రెడీ ఉన్న పెద్ద లిస్టెడ్ కంపెనీస్ నుంచి మరిన్ని ఐపీఓస్ ఈసారి స్టేట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ నుంచి ప్రెస్టేజ్ హాస్పిటాలిటీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి రిలయన్స్ జియో, బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్ నుంచి బ్రిగేడ్ హోటల్స్, గ్రీవ్స్ కాటన్ నుంచి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా బ్యాంక్ నుంచి కెనరా రొబేకో ఏఎంసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి హెచ్డిబి ఫైనాన్షియల్, మనప్పురం ఫైనాన్స్ నుంచి ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్, హీరో మోటో కార్ప్ నుంచి హీరో ఫిన్ కార్ప్, టాటా మోటార్స్ నుంచి టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ ముతూట్ ఫైనాన్స్ నుంచి బెల్స్టార్ మైక్రో ఫైనాన్స్ ఐపీఓస్ ఈసారి రాబోతున్నాయి. సో పెద్ద కంపెనీస్ ఐపీఓతో ఈసారి స్ట్రీట్ 2025లో నిండబోతోంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇంకొకటి హెచ్సిజీకి చాలాసార్లు శేషు గారు ఉన్న ఈవెంట్స్లో కానీ లేదా రెగ్యులర్ యూట్యూబ్ ప్రోగ్రామ్స్లో కానీ హెల్త్ కేర్ గ్లోబల్ నుంచి చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే సింపుల్ లాజిక్, దానికి ఏం అవసరం లేదు. క్యాన్సర్ కేర్ అనేది విపరీతంగా పెరుగుతుంది, క్యాన్సర్ విపరీతంగా ప్రబలుతున్న ఈ తరుణంలో హెచ్సిజీ స్టాక్ చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పి ఇదే కేకేఆర్ క్లోజ్ టు బయింగ్ క్యాన్సర్ చైన్ ఇన్ హెచ్సిజీ. పీఈ ఫండ్ ఎయిమ్స్ టు పిక్ సిబిసి 60%. ఆల్రెడీ సిబిసికి ఉన్న 60% వాటాని ఈ పీఈ ఫండ్ కేకేఆర్ తీసుకోబోతోంది అన్నట్టుగా కూడా ఒక మెజారిటీ స్టేక్ తీసుకోబోతున్నట్టుగా వార్త. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రమోటర్ అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ రోల్లోకి మారబోతున్నారు. ఇక పూర్తి స్థాయిలో హెచ్సిజీ అనేది ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ఆల్రెడీ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ. ఇక కేకేఆర్ లాంటి పెద్ద కంపెనీ చేతుల్లోకి వెళ్ళబోతుంది కాబట్టి మేబీ ఇక్కడి నుంచి మరింతగా ఇది వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ట్రంపింగ్ ఏ రైవల్ బిడ్ బై బెయిన్ తీసుకోవాలనుకుంది కానీ అంతకంటే ఎక్కువ ఆఫర్ చేసి వీళ్ళు తీసుకోబోతున్నారు అనేది కూడా ఒక వార్త. ఇంకా క్లోజ్ టు ఆల్రెడీ 60.36 వాటాని 425-450 ప్రైస్ బ్యాండ్ మధ్య తీసుకోవచ్చు. ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 10 to 15% డిస్కౌంట్తో వాళ్ళు తీసుకోవచ్చు అనేది కూడా ఒక అంచనాగా ఉంది. మేబీ హెచ్సిజీలో మరి కొద్ది రోజుల పాటు కొద్దిగా యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. ఇది ఎగ్జాక్ట్గా పెరుగుతుందా తగ్గుతుందా చెప్పడం కష్టం కానీ బట్ లాంగ్ టర్మ్లో మాత్రం హెచ్సిజీ బాగా పర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ బీజింగ్ బ్యాన్స్ ఎక్స్పోర్ట్ ఆఫ్ కీ మినరల్స్ టు యుఎస్ ఆఫ్టర్ వాషింగ్టన్స్ షిప్ కప్స్. సో రిటాలియేటరీ మెజర్స్, నువ్వు తమలపాకుతో నువ్వు ఇట్లా అంటే తలుపు చెక్కతో నేను ఇట్లా అంటా అని ఒక సామెత వాడుతూ ఉంటారు రాయలసీమ ప్రాంతాల్లో. సో వాళ్ళు చిప్స్ని చైనాకి చిప్స్ని పంపించకుండా వాషింగ్టన్ యుఎస్ నిర్ణయం తీసుకుంటే యుఎస్కి కీ మినరల్స్ వెళ్లకుండా బీజింగ్ బ్యాన్ విధిస్తోంది. సో దీంతో ఇక ఒకరికొకరు ఇలా ట్రేడ్ వార్ మొదలుపెట్టారు. ఇంకా ఆయన అధికారంలోకి పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టక ముందే. సో దీంతో నిన్న హెచ్ఈజీ అలాగే గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో నిన్న జంప్ చూసాం.
ఎందుకంటే యుఎస్కి గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ని పంపిస్తూ ఉంటుంది చైనా. దాని మీద నిషేధం విధించిన తరుణంలో పరోక్షంగా ఇండియన్ గ్రాఫైట్ మ్యానుఫ్యాక్చరర్స్కి బెనిఫిట్ పొందవచ్చు. ఇండియన్ గ్రాఫైట్ మ్యానుఫ్యాక్చరర్స్కి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ రావాల్సిన ఒక అంచనాల నేపథ్యంలో హెచ్ఈజీ 14% మేర, గ్రాఫైట్ ఇండియా 9% మేర పెరిగింది. సో ఒక మేజర్ న్యూస్ ఇది. బట్ ఇవన్నీ కూడా ఇనీషియల్ నీజర్క్ రియాక్షన్స్. ఖచ్చితంగా ఈ రెండు కంపెనీస్కి బెనిఫిట్ అవుతాయని చెప్పలేం కానీ, బట్ ఎందుకంటే మినరల్స్ అనేవి అబండెంట్గా దొరకవు కాబట్టి, లిమిటెడ్ మినరల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇమ్మీడియట్గా ఎంతవరకు బెనిఫిట్ పొందుతాయి ఏంటి అనేది మనం చెప్పడం కష్టం. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ప్రాఫిటబిలిటీని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. రీటైల్ లోన్ బుక్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు పెంచుకోవాలనేది ఎండి ఆలోచన. అదాని కంపెనీస్ హిండన్బర్గ్ టైంలో ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు మరింత స్ట్రాంగ్ ఫుటింగ్లో ఉన్నారు. పెద్దగా భయపడాల్సిన పని లేదని చెప్పి బెయిన్స్టీన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ట్రాఫిస్కోల్ అనే ఐపీఓ, మేము ఎందుకు ఎస్ఎంఏ ఐపీఓల జోలికి వెళ్ళము, ఎస్ఎంఏ ఐపీఓస్ గురించి పెద్దగా మాట్లాడమంటే ఇదే వన్ ఆఫ్ ది రీజన్. అంటే అన్ని ఐపీఓస్ ఇలాగే ఉంటాయని కాదు. ఈ ట్రాఫిక్సోల్ అనే కంపెనీ 17 కోట్ల రూపాయలు పెట్టి అంటే ఐపీఓకి వచ్చిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది సెబీకి. ఆ డౌట్ ఏంటంటే వాళ్ళకి 17 కోట్ల రూపాయలు పెట్టి ఒక సాఫ్ట్వేర్ కొన్నారు. ఆ సాఫ్ట్వేరే మెయిన్. అయితే సెబీ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూస్తే ఆ 17 కోట్ల రూపాయలు పెట్టి ఒక కంపెనీ దగ్గర సాఫ్ట్వేర్ వీళ్ళు కొన్నారో అసలు ఇది ఒక బోగస్ కంపెనీ, అదొక షెల్ కంపెనీ అని తెలియదు. అంటే ప్రమోటర్లే 17 కోట్ల రూపాయలని వాళ్ళకు వాళ్ళు వాల్చుకున్నారు. వాళ్ళు ఒక ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి దాన్ని 17 కోట్ల రూపాయలు వీళ్ళు మింగేసే ప్రయత్నం చేశారని చెప్పి సెబీ దర్యాప్తులో తేలింది. దీంతో సెబీ 3 నెలల క్రితమే ఈ ఇష్యూ మీద బ్యాన్ విధించింది. ఇప్పుడు ఇంట్రెస్ట్తో సహా షేర్ హోల్డర్స్ ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి అలాట్మెంట్ జరిగిందో వాళ్ళందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని చెప్పి ఎక్స్చేంజ్ని ఆదేశించింది, బీఎస్సీని ఆదేశించింది. సో అందుకే ఎస్ఎంఈ ఐపీఎల్ విషయంలో చాలా అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్ చేసే ముందు. కార్లైల్ గ్రూప్ ఇండిజీన్లో దాదాపు 4.3% వాటాని 636 కోట్ల రూపాయలకి ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించబోతోంది. సెకీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. స్విగ్గీ Q2 ఆపరేషన్స్ లో చూస్తే రెవెన్యూ దాదాపు 30% మేర పెరిగింది. ఇన్స్టామార్ట్ బూస్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దిస్ ఈజ్ స్విగ్గీస్ అండ్ దిస్ ఈజ్ జొమాటోస్. ఇది 6,275 నుంచి 7,191 క్రోర్స్కి గ్రాస్ ఆర్డర్ వాల్యూ పెరిగితే ఇది జొమాటో ఆర్డర్. ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బెల్ట్ పుష్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ గెట్ లోక్సభ నాడ్. ఒక 4 ప్రపోజల్స్ అప్ టు 4 సక్సెసివ్ నామినేషన్స్ బై బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్. కొన్ని బ్యాంకింగ్ లో కొన్ని మేజర్ అమెండ్మెంట్స్ని, చట్టాలని మార్పులు చేర్పులు చేస్తూ లోక్సభ నిన్న నిర్ణయం తీసుకుంది. ఎంపీసీ మీటింగ్ ఇవాళ నుంచి ప్రారంభం కాబోతోంది. శక్తికాంత్ దాస్ గారి టర్మ్ మరొకసారి పొడిగిస్తారా లేదా అన్నది కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ ఒకసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇవాళ మీటింగ్ బిగిన్ కాబోతోంది. ఈ వారంలోనే మనకి ఎంపీసీ భేటీలో వడ్డీ రేట్ల మీద, సిఆర్ఆర్ మీద ఎలాంటి నిర్ణయాన్ని ఈ మీటింగ్ ద్వారా అవుట్కమ్ వస్తుందో చూడాలి. జిందాల్ వరల్డ్ వైడ్ నిన్న 20% మేర పెరిగింది. కేఈసీ ఇంటర్నేషనల్ చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. దాదాపుగా 800-850 రూపాయల నుంచి అనేక సందర్భాల్లో దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆల్ టైమ్ హై హిట్ అయింది స్టాక్. జిఎన్ఎఫ్సి వరుసగా లాభాలకు నిన్న కొద్దిగా బ్రేక్ పడింది. అండ్ గ్లాండ్ ఫార్మా నిన్న 2% మేర పెరిగింది. గ్రాన్యూల్స్ వాళ్ళ ప్లాంట్లో, గాగిల్లాపూర్ ప్లాంట్లో 6 అబ్జర్వేషన్స్ ఇచ్చింది. దీంతో స్టాక్లో 10% మేర క్షీణత నిన్న సడన్ డిప్ అయితే చూసాం మనం. ఏపీ ఇక్కడ అదాని పోర్ట్స్ ఎస్ఈజీ కొద్దిగా మార్కెట్ షేర్ని పెంచుకుంది, వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. దీంతో అదాని పోర్ట్స్ ఇక్కడి నుంచి కొద్దిగా బాగా పర్ఫామ్ చేసే అవకాశం. ఓవరాల్గా ఉన్న అదాని ప్యాక్లో కొద్ది గొప్ప కళ్ళకు కనిపించే బిజినెస్ ఏదైనా ఉంది అంటే అదాని పోర్ట్స్ ఎస్ఈజెడ్ఏ. సో అందువల్ల దీని మీద కొద్దిగా హోప్స్ అయితే ఉన్నాయి నాకు. ఓవరాల్ ఉన్న ప్యాక్లో ఈ స్టాక్కి దాదాపు 1,600 నుంచి 1,700 రూపాయల దాకా కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాయి. ఇక్కడి నుంచి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కొద్దిగా బ్లూ చిప్తో పోలిస్తే కొద్దిగా పెరిగాయి ఈ మధ్యకాలంలో. కొద్దిగా ఒక 1 మంత్లో వీళ్ళు డీసెంట్ పర్ఫార్మెన్స్ని కనబరిచారు అనేది అప్డేట్. అలాగే పుష్ప 2 అతిపెద్ద బాక్స్ ఆఫీస్ హిట్గా ఇండియాలో ఈసారి రికార్డ్ నమోదు చేయవచ్చినది అంచనా. సో పీవీఆర్, ఐనాక్స్ లాంటి కంపెనీస్ దీని మీద ఆశలు పెట్టుకున్నాయి. సౌత్ కొరియా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.